నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, అప్పుడే 8వ తారీఖు వచ్చేసింది, బట్ ఏపీలో ఇంకా జీతాలు ఇవ్వలేదు, రైట్? మనం చూస్తున్నాం చాలా కార్టూన్స్లో ఇవన్నిటిని వ్యంగ్యంగా రాస్తూ ఉంటారు కదా, చాలా వచ్చేసాయి. ఏమని చెప్తారు మీరు? 15వ తారీఖు వరకు కూడా జీతాలు పడవేమో అని ఒక క్వశ్చన్ మార్క్ ఎంప్లాయీస్లో ఉంది. ఇది పెద్ద విచిత్రమే ఉందండి. మొదటి నుంచి అదే ఏమో మొదట 6 నెలలు వేసాడేమో, తర్వాత ఎప్పుడు ఆయనకి జీతాలు మొదటి రోజు రావటం, ఫస్ట్ తారీఖు జీతాలు అనేటువంటి మర్చిపోయారు. ఈ 3 ఏళ్ళ నుంచి ఆ కరోనా టైంలో కరోనా వంకెట్టారు, తర్వాత నుంచి ఈ అప్పులు గిప్పులు ఈ గోళ్ళలో పడిపోయిన మరి ఎందుకు ఎలా డిస్టర్బ్ చేసాడో తెలియదు. కానీ మొత్తం మీద వాళ్ళ మిగతా గొడవలు అంటే మిగతా డిమాండ్స్ అన్నీ వదిలేసి ఫస్ట్ తారీఖు జీతాలు వస్తే ఏ నెల జీతం ఆ నెల ఇస్తే చాలరా బాబు అనుకునే పరిస్థితికి వచ్చారు. అంటే 1వ తారీఖునే రావకలేదు, ఎప్పుడైనా పర్లేదు, ఈ నెల జీతం ఈ నెల ఇస్తే బాగుంటారు బాబు అన్న పరిస్థితిలోకి వచ్చారు. మీకు ఇలాంటిది మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, తర్వాత అలవాటు అయిపోతుంది. కానీ యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎందుకండి, మొదటి తారీఖుకి జీతం పడిపోతుందని, అదొక భరోసా అని, అంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసిందంటే హాయిగా నిద్రపోవచ్చు కుటుంబ పోషణ విషయంలో, లేకపోతే కుటుంబాన్ని నెట్టుకు రావాల్సిన విషయంలో అనుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు అయితేనే బెటర్ ఏమో, కానీ ఆ తారీఖు కాకపోతే ఈ తారీఖుకైనా జీతాలు ఇస్తారు అనే పరిస్థితికి వచ్చేసింది గవర్నమెంట్. మీకు దీని వెనకాల చాలా విషాదం ఉంటుందండి. మనం అందరం అనుకుంటాం గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాళ్ళకి ధీమా, వాళ్ళకి ఏం పర్వాలేదు, అందరూ లంచగొండ్లనే ఒక అభిప్రాయం ఉంది. పనిచేరీళ్ళు జీతం తీసుకుంటారు అంతే అనే ఒక దురభిప్రాయం అయితే ఉంది అందరికీ. అది కరెక్ట్ కాదండి. మీకు టోటల్ మొత్తం ఎంప్లాయీస్లో 10-15% ఉంటారండి లంచగొండ్లు. వాళ్ళు జలగలం, వాళ్ళు ఇదే పని మీద ఉంటారు. వాళ్ళు ఓటం చూస్తేనే మీకు జలగ ఓటం తెలిసిపోతుంది. మనకి నక్కల్లా ఉంటారు వాళ్ళు. మా సదభిప్రాయం కలగదు. వాళ్ళు నిజంగానే జనాలు రక్తం పీల్చేస్తారు. ఇంకొక 20-30-40% టోటల్ దాంట్లో 40% మంది ఉంటారు ఏంటి, పని చేయకుండా పని బద్దకొస్తారు. అసలు చేయకుండా ఉంటారు, ఏదో ఒకటి చేస్తారు కానీ టైంకి రారు, వాళ్ళు స్టూడెంట్ వచ్చినప్పుడు. కానీ 100కి 60-70 మంది ఖచ్చితంగా పని చేయకపోతే జరగదు ఏది. వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళ పై ఆఫీసర్ పిక్కు తినేస్తాడు. ఇప్పుడు ఒక ప్రైవేట్ ఆఫీస్లో ఎలాగైతే మేనేజర్ వర్కర్ చేత చేయించుకుంటాడో అలాగే చేయించుకుంటారు వాళ్ళ చేత. వాళ్ళందరికీ కూడా లంచాలు రావడం, వాళ్ళ జీతం డబ్బుల మీద ఆధారపడి వాళ్ళు మెజారిటీ వాళ్ళే ఉంటారు, జీతం డబ్బుల మీద ఆధారపడతారు. ఆ జీతం కోసం పిల్లల ఫీజులు, కరెంటు బిల్లులు, రెంట్లు, ఈఎంఐలు, కేబుల్ బిల్లులు, అందరికి సొంత ఇళ్ళు ఉండవు కదా, ఎక్కడో అద్దెలకే ఉండాలి కదా. కొంతమందికి ఉంటే సొంత ఇళ్ళు, కొంతమందికి అసలు ఉండవు. చాలామంది సొంత ఇళ్ళు ఉండవు. వేరే చోట ఉద్యోగం చేస్తున్నాడు, సొంత ఇల్లు ఎందుకు ఉంటుంది? మీ ఊళ్ళో ఎక్కడ ఉంటుంది ఇల్లు? అయినా సర్వీస్లోకి వచ్చి రిటైర్డ్ అయ్యే టైంలో చాలా మంది ఇల్లు కొనుక్కుంటాం. ఆ బండి లాక్కుంటా పిల్లలు, సంసారం, రకరకాల బాధ్యతలు, జీతం పెరిగింది, జీతం బాగా వస్తుందన్నమాట, కానీ జీవన వ్యయం కూడా పెరిగింది కదా. అదే కదా. కాబట్టి వాళ్ళు చాలా సఫర్ అవుతారండి. వాళ్ళు 1వ తారీఖు కాకపోయినా కనీసం మొదటి వారంలో పడితే కూడా సంతోషం. అది కూడా చేయట్లేదు ఈయన. కొంతమందికి వేస్తున్నారు, కొంతమందికి వేయట్లేదు, రకరకాలు ఉంది. ఆ బాధ కూడా ఉంది. దీనివల్ల ఏమిటంటే వాళ్ళకి మిగతా బెనిఫిట్స్ ఏమి అడగడం లేకుండా పోతుంది. అదే కదా, అసలు అక్కడికే వద్దాం అనుకుంటున్నాను నేను. అసలు 5వ తారీఖు ముప్పు వచ్చేసింది కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటూ వస్తాయి. సో సంక్షేమ పథకాలకు ఒక మెలికి పెడతారు, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకూడదు అని. సో బయట వాళ్ళకైనా ఉప్పు పప్పు అయినా అందుతుంది, ఉద్యోగస్తులకు అది కూడా అందదు. రేషన్ కార్డులు ఇవన్నీ వీళ్ళకి మనం చూస్తూనే తెల్ల కార్డు ఉండకూడదు. పైగా ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా ట్యాక్స్ కట్టాలి, తప్పదు. ఇది ఆవేదన ఉందండి. మనందరం కూడా ఎంప్లాయీస్ మీద కొంతమంది విరుచుకు పడుతూ ఉంటారు. వాళ్ళు వైట్ ఎలిఫెంట్లో కూర్చొని తింటారు, పని చేయరు. నీకేంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుడివి అంటారు. అదేమో ఉంది, కానీ వాళ్ళకు ఒక లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది, జీవిత భద్రత ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది. కానీ అదే సమయంలో వాళ్ళకి అనేక ఒత్తిళ్ళు ఉంటాయండి, అనారోగ్యం పాలైపోతూ ఉంటారు. వాళ్ళ మీద ఎంత పని చేసినా కానీ గాడిద చాకరీ చేస్తూ ఉంటారు కొంతమంది. ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మనం వాళ్ళు ఒకే ఘాటను కట్టేసి అందరినీ అనటానికి లేదు. వాళ్ళ పట్ల మనం సానుభూతి ఉండాలి, సానుకూలంగా వ్యవహరించాలి, వాళ్ళతో పాటు గొంతు కలిపి వాళ్ళకి మద్దతుగా కూడా నిలవాలి సామాన్య ప్రజలు కూడా. ఇప్పుడు మనకి ఏదో పని మీద వెళ్తాం, గవర్నమెంట్ ఆఫీస్ పని చేయబట్టే కదా సిస్టమ్ అంతా సక్రమంగా నడుస్తూ ఉంటుంది. పోలీసు ఉన్నాడు, ఆ పోలీసు పని చేస్తుంటేనే మనకి పర్లేదురా బాబు అనుకుంటు. ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్లో పోలీసు వాళ్ళు లేడనుకోండి, ఆ కెమెరాలు లేనప్పుడు చెప్తున్నాను నేను, కెమెరాలు ఉండి ఫైన్ వేస్తున్నారని కొంచెం ఆగుతున్నారు.
ట్రాఫిక్ కూడా ఉండగానే తెల్లబట్టలు కనపడగానే మనం ఏం చేస్తాం, జాగ్రత్తగా నడుపుతాం. లేదంటే మన ఇష్టం వెళ్ళిపోమా. ట్రాఫిక్ దగ్గర ఆగకుండా మన ఇష్టం వెళ్ళిపోయి అడ్డదిడ్డంగా పెట్టేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతా. కానీ మనం ఏం చేస్తాం, ట్రాఫిక్ కూడా ఉన్నాడు కదరా బాబు అని ఆగుతాం. అంటే ఆ సిస్టమ్ ఉండబట్టే మనదంతా జీవితం సక్రమంగా సాగుతుంది. పోలీసులు ఎవడో తప్పు చేస్తే వాళ్ళు కేసు పెడతారు, పోలీసులు వస్తారు బాబు ఇంచుకొచ్చిన గొడవ అని మనం జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఎంఆర్ఓ ఆఫీసులో మీకు ఏదో కావాలి, అక్కడ వాళ్ళ సర్టిఫికేట్ కావాలి, ఇలాగ ప్రతి నిత్యం వాళ్ళ పని ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, అట్లా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, వాళ్ళు పని చేయాలి కదా, పని చేస్తేనే కదా మీకు రోగాలకి ఆ డాక్టర్లు కానీ నర్సులు కానీ వీళ్ళందరూ పని చేస్తూ ఉంటారు. ఇలాగా ఎడ్యుకేషన్లో అన్ని డిపార్ట్మెంట్లో, రెవెన్యూలో మీరు ప్రతి అడుగు తీసి అడిగేయాలన్నా గవర్నమెంట్ ఉద్యోగితో మీకు సంబంధం లేకుండా మండల ఆఫీసులో పని ఉంటుంది, పంచాయతీ ఆఫీసులో పని ఉంటుంది, జిల్లా పరిషత్ ఆఫీసులో పని ఉంటుంది, కలెక్టర్ ఆఫీసులో పని ఉంటుంది. ఈ పనులన్నీ వాళ్ళు సక్రమంగా పనిచేస్తేనే సిస్టమ్ అంతా నడుస్తుంది. అసలు గవర్నమెంట్ ఏ పథకాలు జనాలకు చేర్చాలని వీళ్ళందరూ పనిచేయాలి, వాళ్ళు ఏదైనా రోడ్డు వేయాలని వీళ్ళందరూ పనిచేయాలి. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగులు మన నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదండి. కొంతమంది ఉంటారు ఆ చీడ పురుగులు, వాళ్ళు మీరు ఏమైనా అనొచ్చు. వాళ్ళు ముఖ్యంగా పెన్షనర్స్ చాలా కొట్టుమిట్టాడిపోతున్నారండి. ఎందుకంటే పెన్షన్ మీదే బతకాల్సిన పరిస్థితి. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. వాళ్ళకి అసలు పడట్లేదు కదా, పడట్లేదు. జీవితకాలం వాళ్ళ సర్వీస్ అంతా పనిచేసి ఆ పెన్షన్ కోసం చూస్తూ ఉంటారు. ఆ పెన్షన్ రాకపోతే ఇంట్లో గౌరవం ఉండదు. పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంట్లో గౌరవం ఉంటుంది. ఆ డబ్బులు తేలిక భావం వస్తుంది. అవి ఎలాగా గ్యారంటీకి వస్తాయని తెలుసు, కానీ ఆ సమయానికి మీ జైలుకి 10 రూపాయలు అడిగినప్పుడు ఇవ్వకపోతే ముష్టోడు కూడా బిచ్చగాడు కూడా మిమ్మల్ని ఇప్పుడు మనం సిగ్నల్ దగ్గర ఆగుతాం, వాడు చాలా వినయంగా వంగి దండాలు పెట్టి అడుగుతాడు. మనం వాళ్ళు పట్టించుకోకపోయినా ఇసుకొచ్చి ఆడు గొడవ చూడకపోయినా ఎటా అని చెప్పేసి పోతాడు. అంటే బిచ్చగాడు కూడా లోకమైపోతాం మన జైలు డబ్బులు లేకపోతే. అటువంటి కుటుంబంలో మాత్రం ఎందుకు గౌరవిస్తారో, జైలు డబ్బులు రాకపోయినా ఆదాయం లేకపోయినా ఇది పెన్షన్స్కి వచ్చేసరికి బీపీలు షుగర్లు వచ్చేస్తాయి, మందులు కొనుక్కోవాలి అన్నట్లుగానే ముఖ్యం. అది ఆ సమయానికి ఆ డబ్బులు రాకపోతే ఆ మందులు, అనారోగ్యం, ఇలాగా అదొక విషాదం అండి. ప్రభుత్వం కూడా ఆ పెన్షనర్ల విషయంలో కానీ ఈ ఎంప్లాయీస్కి జీతాలు అందించడం, వాళ్ళ పనులు కావాలంటే కూడా మేము ఎంప్లాయీస్ని చూసుకోవాలి కదా. అయితే అలా చాలా బాగా చూసుకుని కూడా చంద్రబాబు గారు దెబ్బైపోయాడు. అది అందరూ అది చూస్తూ ఉంటారు. చంద్రబాబు గారు వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళందరూ బాగా చూశాడు, బాగా గసికేసారు, వాళ్ళు ఆయనకి గండెట్టేశారు అని చెప్పేసి అంటారు కదా. మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడే జ్ఞానోదయం అయింది వాళ్ళకి. ఎవడన్నా ఏం ఆలోచించాలంటే నా పని అయిపోతుంది కదా, నాకు బాగానే ఉంది కదా అని కాకుండా నీ పక్కోడి గురించి కూడా ఆలోచిస్తే రేపొద్దున్న రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆ బాధ్యత ఆలోచించాలి. అలాగే ఆలోచించినాడు ఇటువంటి అరాచకవాదులు పరిపాలనలోకి రాకుండా ఉంటారు. అరాచకవాదులు పరిపాలనలో రాకుండా, నియంత్రణ రాకుండా ఉంటే మీ అందరితో పాటు మీరు హాయిగా బతుకుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.